ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన సరస్సు పక్కన లీలా అనే మంచి హృదయమైన చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు జంతువులంటే ఎంతో ఇష్టం. రోజంతా ఆమె పూల తోటలలో ఆడుతూ పక్షులను చూస్తూ గడిపేది. ఒకరోజు ఉదయం లీలా సరస్సు దగ్గర నడుస్తుంటే చిన్న క్వాక్ క్వాక్ శబ్దం వినిపించింది. ఆమె తల తిప్పి చూసింది. అక్కడ ఒక చిన్న పసుపు రంగు బాతు పిలవంతరిగా నడుస్తూ కనిపించింది. నీ తల్లిదండ్రులు ఎక్కడ చిన్న బాతూ అని లీలా మృదువుగా అడిగింది. బాతు పిల కన్నీటి కన్నులతో లీలా వైపు చూసి మళ్లీ క్వాక్ చేసింది. లీల బాతూను నెమ్మదిగా ఎత్తుకుంది. తన చేతులతో మృదువుగా కూర్చోబెట్టింది. ఆమె బాతూకు సన్నీ అనే పేరు పెట్టింది. ఎందుకంటే తన రంగు సూర్యుడిలా మెరిసిపోతూ ఉండేది. ఆ రోజు నుండి లీలా మరియు సన్నీ మంచి స్నేహితులయ్యారు. వారు గడ్డిమీద ఆడేవారు. సరస్సు ఒడ్డున చప్పులు చేస్తూ సరదాగా గడిపేవారు. లీలా తన అల్పాహారాన్ని కూడా తనతోతో పంచుకునేది. సన్నీకి బఠానీలు చాలా ఇష్టం. లీలా తన తోటలో ఒక చిన్న చెరువు వేసింది. సన్నీకి ఈత కొట్టడానికి. ఒకరోజు సరస్సులో చాలా బాతులు ఈదుతూ వచ్చాయి. సన్నీ వారి శబ్దాన్ని విని ఆ దిశగా చూశాడు. లీలా ప్రశ్నించింది. నీవు వాళ్లతో వెళ్లాలనుకుంటున్నావా? సన్నీ ఆమె మోమును ముద్దాడి నెమ్మదిగా సరస్సు వైపు నడిచాడు. వెనక్కు తిరిగి ఒక్కసారి చూసి ఆనందంగా క్వాక్ అని అరవగా తన కుటుంబంలో కలిసిపోయాడు. లీలా అతన్ని మిస్ అయింది. కాని సన్నీ ఆనందంగా ఉండట చూసి ఆమె చిరునవ్వు మళ్ళింది. ప్రతి ఉదయం ఒక పసుపు రంగు బాతు వచ్చి లీలా తోట చెరువు దగ్గర 3 సార్లు క్వాక్ చేస్తూ వెళ్ళిపోయేది. ధన్యవాదాలు మిత్రమా అనే సందేశంతో.